రాష్ట్రమంతటా మద్యం షాపు, ఆ మద్యం షాపులకి తోడుగా ఒక్కొక్క షాప్‌కి 4, 5 బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పి ఓ పక్కన పబ్లిక్ అందరికీ కళ్ళకి కనబడుతుంటే అబ్బెబ్బే బెల్ట్ తీస్తానని చంద్రబాబు గారు ఆదేశించారు కాబట్టి ఎక్కడా బెల్ట్ షాపులు లేవు అని చెప్పి మరో పక్కన ప్రచారం చేసుకొస్తున్నారు. కంట్రోల్ చేసేశారని పబ్లిక్కి తెలుసు. అయితే ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల ఉదంతంలో ఏకంగా తెలుగుదేశం పార్టీకే సంబంధించినటువంటి శాసనసభ్యుడు తిరువూరు నియోజకవర్గంలో 48 గంటల్లో బెల్ట్ షాపులని సీజ్ చేయకపోతే నేనే ప్రత్యక్షంగా దిగుతానంటూ 4 షాపులకి 40 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయని ఆయనే స్వయంగా ప్రకటించారు. దాంతోపాటుగా బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి నేనే వాటిని సీజ్ చేస్తానని ప్రకటించారు. ఆయన ఏం మాట్లాడారు విందాం. 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాకు. ఇప్పుడు విషయం అలా ఏంటంటే వాళ్ళందరూ బెల్ట్ షాపులు పెట్టేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పెడతాడా, లేకపోతే బీజేపీ వాడు పెడతాడా, లేకపోతే ఇంకొకటి ఇదే ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైనా పెడతారా? అధికార పక్షం వాళ్ళే పెడతారు. అది తెలుగుదేశం నాయకులే. అంటే వాళ్ళు ఇప్పుడు ఈయనేమో బయట నుంచి వెళ్ళినటువంటి క్యాండిడేట్ ఎమ్మెల్యే అయ్యారు. ఆల్రెడీ ఈయనతో అక్కడ కొన్ని గొడవలు వాళ్ళ అధినాయకత్వానికి చెప్పుకోవడం ఇదంతా నడిచింది. ఆ చెప్పిన అక్కడ ఇన్ఛార్జీలుగా 2-3 వేసి ఉన్నారు కూడా ఒక కమిటీగా. ఇప్పుడు వాళ్ళకో పెద్ద సమస్య, తెలుగుదేశం కార్యకర్తలకు ఉపాధి అవకాశం లాగా బెల్ట్ షాపులు ఇచ్చేశారు. వైన్ షాపుల మీద డబ్బులేమో ఎమ్మెల్యేలకి, లేదా 20%, 30% వాటా. ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల్ని స్వయంగా ఎమ్మెల్యేనే ప్రకటించారు. తద్వారా అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని అర్థమవుతుంది కదా. అంటే బెల్ట్ షాపుల కథలో ఇప్పుడు ట్విస్ట్. చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి బెల్ట్ షాపులు తీయమన్నాడు కాబట్టి ఆయన మాటకి తప్పనడానికి లేదు. అలాగని తీసేస్తే ప్రతి ఎమ్మెల్యే తన అనుచరులందరికీ చేసింది బెల్ట్ షాపుల యజమానుల కింద. ఇప్పుడు అవి సమస్య అవుతుంది. ఇదో పెద్ద విచిత్ర పరిస్థితి.